ఫ్రెండ్స్ మనలాగే మన తోటి క్రియేటర్ అన్నమాట. సో ఫేస్బుక్ లో కంటిన్యూగా వర్క్ చేసి బాగా కష్టపడి 2,30,000 సంపాదించుండు. ఒకసారి చూడండి. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. సో లైక్ చేసే చూడండి ప్లీజ్, ఓకేనా? సో లైక్స్ బాగా తక్కువ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, పక్కన కొన్ని పేమెంట్ స్క్రీన్ షాట్లు పెడతా. ఇది మొత్తం మనకు ఫేస్బుక్కి సంబంధించింది, యూట్యూబ్ది కాదు. సో ఒక తెలిసిన ఫ్రెండ్, మనకు తెలిసిన క్రియేటర్ అనమాట. సో ఎక్కువగా ఫేస్బుక్లో వర్క్ చేస్తుంటాడు అతను. ఫేస్బుక్లో ఫొటోస్ పెడతాడు, స్టోరీస్ రాస్తాడు, లాంగ్ వీడియోస్, షార్ట్స్ అన్నీ పెడుతుంటాడు. సో ఒకసారి పేమెంట్ చూసుకోండి, $248, $150. సో బట్ ఈ నవంబర్ మంత్లో వచ్చిన పేమెంట్ కొంచెం పెద్దగా ఉంది. ఒకసారి చూసుకోండి, $2,800 వచ్చింది. మీరు ఒకసారి ఇండియన్ రూపీస్ దాన్ని క్యాల్కులేషన్ చేసుకుంటే దగ్గర 2 lakhs రూపీస్ అవుతాయి, 2,30,000 వరకు అవుతాయి. సో చూసుకోండి. సో నేనేం చెప్పాలనుకున్న ఈ వీడియోలు అంటే, సో ఫ్రెండ్స్, మీరు యూట్యూబర్ అయితే తప్పేం లేదండి. బట్ చాలా మంది యూట్యూబ్లో మాత్రమే ఫోకస్ చేస్తారు, అది నా బాధ. సో కాబట్టి మీరు యూట్యూబర్ అయితే సేమ్ వీడియోస్ని ఫేస్బుక్లో కూడా పెట్టుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ అలా వీడియోస్ తీసుకొచ్చుకుని మళ్ళీ ఫేస్బుక్లో పెట్టుకుంటారు, సంపాదించుకుంటారు. బట్ తెలియని వాళ్ళే చాలా మంది ఉన్నారు, అది కూడా తెలుగులో. సో కాబట్టి ఈ అబ్బాయి ఏం చెప్పిండు, నాకు స్క్రీన్ షాట్ పంపించి, అన్న మన తెలుగులో చాలా మంది క్రియేటర్లు ఓన్లీ యూట్యూబ్ కోసమే బాధపడుతున్నారు, బట్ వాళ్ళకి ఫేస్బుక్ గురించి తెలియడం లేదు. సో మీరు ఈ స్క్రీన్ షాట్ చూపించారని చెప్పండి, అట్లా అంటే వాళ్ళకు నమ్మకం వస్తుందేమని చెప్పేసి అది మరీ చెప్పిండు. సో కాబట్టి మీకు చెప్తున్నా, వీడియో పాస్ చేయండి. సో పాస్ చేసి ఆ పేమెంట్ చెక్ చేయండి. చెక్ చేసి అది ఏ సంవత్సరం వచ్చింది, ఎన్నో నెల వచ్చింది చూసుకోండి. దాని కింద లాస్ట్లో పేడ్ అని చూసారా? పేడ్ అంటే అర్థం ఏంటంటే, సో ఆ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో అతని అకౌంట్లో 2,30,000 వరకు అమౌంట్ జమ అయింది ఫేస్బుక్ నుంచి అని అర్థం, ఓకేనా? సో పేడ్ అంటే అమౌంట్ ఇచ్చేసినాం అని చెప్పేసి అర్థం, ఓకేనా? సో కాబట్టి మీరు కూడా ఫేస్బుక్లో డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే, సో ఫేస్బుక్కి సంబంధించిన ప్రతి వీడియో చేసిన మన ఛానల్లో ప్లేలిస్టే ఉంది. మీరు ఆ ప్లేలిస్ట్లో చెక్ చేస్తే ఒక ఫేస్బుక్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలా, సో ఎట్లా ఫొటోస్ అప్లోడ్ చేయాలా, ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి, సో ఎట్లా రైట్ వేలో దాన్ని ఫేస్బుక్ని కాపాడుకోవాలా, దాంతోపాటు ఫేస్బుక్లో కొన్ని ఫొటోస్ పెడితే అవి వైరల్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఆ ఫొటోస్ క్రియేట్ చేయడం తెలియదు అనమాట చాలామందికి. అట్లాంటి ఫొటోస్ ఎలా క్రియేట్ చేయాలి కూడా నేను డెడికేట్గా వీడియో చూసిన. అంటే ఫేస్బుక్ సంబంధించి డెడికేట్గా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ ప్లేలిస్ట్లో, మీరు ఒకసారి చూసుకోండి. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, మన ఛానల్ కూడా వెళ్ళి చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లైస్, ఓకేనా? బట్ మీ దగ్గర ఏదైనా అమౌంట్ ఉండి, ఒకవేళ మరి పైసలున్నాయి బ్రో, మరి ఏదైనా పేజెస్ ఉంటే మీకు కొనుక్కుంటాం అనుకుంటే స్క్రీన్ మీద ఒక మెయిల్ ఇస్తున్నా. సో ఈ మెయిల్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ప్రమోషన్ వీడియో కాదు, బట్ తెలిసిన వ్యక్తే, బట్ అతను మల్టిపుల్ పేజెస్ మీద వర్క్ చేస్తుంటాడు. సో కాబట్టి గతంలో ఒక వీడియోలో అతని గురించి చెప్పిన, ఒక మెయిల్ ఐడి ఇచ్చి షార్ట్ వీడియో చేసి పెట్టిన. సో ఈ మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు కాంటాక్ట్ అయిన తర్వాత మీరు పేజెస్ కొనుక్కోవాలి అనుకుంటే, సో మీరు కొనుక్కోవడం అంటే ఏంటంటే, సో రీసెంట్గా ఫేస్బుక్కి కంటెంట్ మానిటైజేషన్ అనే టూల్ ఒకటి వచ్చింది. అట్లాంటి వచ్చిన పేజెస్ ఇతని దగ్గర బల్క్లో ఉంటాయి. సో రీజనబుల్ ప్రైస్కి అమ్ముతుంటాడు. సో మీరు కొనుక్కోవచ్చు. అంటే మీరు ఫేస్బుక్ పేజ్ కొనుక్కొని రెగ్యులర్గా వర్క్ చేసి మేము కూడా సంపాదించుకుంటాం అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. సో ట్రస్ట్ చేయవచ్చు. మీరు ఏం ఇదే ఫేక్ వీడియో కాదు, ఇతనేమో లేకుంటే ఫ్రాడ్ కాదు. సో తెలిసిన వ్యక్తే, మీరు ఏం టెన్షన్ పడకండి. సో అతను మీరు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు కొనుక్కోవాలనుకుంటే సో కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు పేజెస్ ఉండి మీరు అమ్మాలనుకున్నా అతనికి సేల్ చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. సో దాంతోపాటు ఒకవేళ మీరు కొనుక్కోవడం కాదు, మొత్తం అమ్ముడు కూడా కాదన్నా, బట్ మేము ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటాం, మీరు రెగ్యులర్ కష్టపడతామంటే, సో మన ఛానల్లో ఒక ప్లేలిస్టే ఉంది ఫేస్బుక్ సంబంధించి, మీరు అన్ని వీడియోస్ చూసుకోండి. సో చూసుకొని మీకు ఏం డౌట్లు ఉన్నా మీరు అక్కడి నుంచి నాకు కామెంట్ చేస్తే తప్పకుండా హెల్ప్ చేస్తా, ఓకేనా? బట్ ట్రస్ట్ చేయండి, నమ్మండి. సో ఫేస్బుక్లో కూడా మంచి అమౌంట్ సంపాదించుకోవచ్చు. నాకు రీసెంట్గానే ఫేస్బుక్లో ఒక కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చింది, బట్ నేను వర్క్ చేసిన కొద్ది వర్క్ స్టార్ట్ చేసిన. సో నాకు కూడా వచ్చిన పేమెంట్ చూపిస్తా. బట్ ఇది మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్కి వచ్చింది. బట్ అతనికి యూట్యూబ్ ఛానల్ చిన్న ఛానల్, బట్ ఫేస్బుక్లో రెగ్యులర్ కష్టపడుతుండు. అతను కూడా అదే చెప్పిండు, అన్న ఫేస్బుక్లో ఇట్లా ఒక వీడియో పెట్టగానే నాకు ఈజీగా వైరల్ అయిపోతుందన్న అని చెప్పిండు. సో కాబట్టి మీరు ఫేస్బుక్లో ఎక్కువ వర్క్ చేసుకోబోదు అని చెప్పిన, అంటే సలహా ఇచ్చిన. అతను ఫాలో అవుతుండు. సో ఒకసారి అతను పేమెంట్ చూసుకోండి. అతను పేమెంట్ చూస్తే నాకే జెలసీ వస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను ఏం చెప్పాలనుకున్నాను. మీరు కూడా ఒక పేజీ కొనుక్కుంటా అంటే ఈ మెయిల్కి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? లేదు బ్రో, మేము కొనుక్కునేంత బడ్జెట్ మాకు దగ్గర లేదు అంటే, సో ఫేస్బుక్లో డబ్బులు సంపాదించాలనుకుంటే, సో ఫుల్లీ వీడియోస్ మొత్తం చేసిన మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంది, 9 వీడియోస్ ఉంటాయి. సో ఎట్లా క్రియేట్ చేయాలి ఏం కదా ఎవ్రీథింగ్ డెడికేట్గా వీడియో చేసిన. సో అవన్నీ చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కాల్ మీ ఫర్ యాప్ ఒక లింక్ ఉంటుంది. సో దాని గురించి మీరు కాల్ చేయొచ్చు. ఏం డౌట్ నాకు క్లియర్ చేస్తా, మీ ముందు మీ వెనకాల ఎక్కడైనా సరే ఉంటే మీకు హెల్ప్ చేస్తా, మీకు పుషప్ చేస్తా. ఫేస్బుక్లో కూడా డబ్బులు వస్తాయి, సంపాదించుకోండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, అది మరి వీడియో మొత్తం మీద. సో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చిన. సో ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏం లేదు, ప్లీజ్ లైక్ చేసే వెళ్ళండి. ఏమైనా డౌట్ ఉంటే సో కింద కామెంట్ చేయండి. కాస్త లేట్ అయినా మీకు తప్పకుండా రిప్లై ఇస్తా. ఫేస్బుక్ విషయంలో మీరు కష్టపడితే నేను మీకు సపోర్ట్ చేయడంలో ఖచ్చితంగా ముందుంటాను, ఓకేనా? సో ప్లీజ్ లైక్ చేసే వెళ్ళండి. థ్యాంక్ యూ.